రైతుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అదే రైతులను నట్టేట ముంచిందని జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఆరోపించారు. రైతు డిక్లరేషన్ పేరిట భారీ సభ పెట్టి ప్రియాంక రాహుల్ గాంధీల చేత రైతులకు మద్దతు ధరతో పాటు వరిధాన్యంపై క్వింటాలుకు 500 బోనస్, మొక్కజొన్నకి 330, చెరుకుకు 830, మిర్చి, పసుపు 550, పప్పు ధాన్యాలకు 350 మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి నేడు కాదు అంటూ రైతులను మోసం చేసింది అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు తప్పి నేడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 90% పండే దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కేవలం 10% పండే సన్న వడ్లకు ఇస్తామని అనడంలో కాంగ్రెస్ కుటీల నీతి బయటపడిందని అన్నారు. రాష్ట్రంలో పండే 1,20,00,000 టన్నుల వరిధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలంటే 6,000 కోట్లు వెచ్చించాలని, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తే 500 కోట్లు అవుతుందని, తద్వారా రైతులకు 5,500 కోట్ల బోనస్ ఇవ్వకుండా మోసం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. కాబట్టి మంత్రివర్గం మరోసారి పునః సమీక్షించి వరిధాన్యాన్ని 500 బోనస్తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు భరోసా క్రింద 2 పంటలకు 15,000 ఇస్తామని చెప్పి కేవలం 5,000 ఇచ్చి 2,500 ఎగ్గొట్టారని నందిమల్ల అశోక్ మండిపడ్డారు. కాబట్టి వానాకాలం పంటకు ఇచ్చే 7,500 కలిపి జూన్ నాటికి 2,500 కలిపి మొత్తం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు లేక రైతుల విలవిల. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాధ్యతను కలెక్టర్లకు అప్పజెప్పి చేతులు దులుపుకున్నారని, అకాల వర్షాలకు ధాన్యం తడచి కొనుగోలు లేక రైతులు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ధాన్యం కుప్ప మీద ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే సమయానికి 66 లక్షల టన్నుల వరిధాన్యాన్ని కొంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కేవలం 36 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నదని, వడ్ల కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులు ప్రైవేటులో అమ్ముకొని దళారుల చేతిలో మోసపోతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, కుంటి సాకులు చెప్పకుండా తడిసిన ధాన్యంతో సహా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. ఈ పత్రికా సమావేశంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ రఘువర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్, మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము, సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చి ఇవాళ రైతులను, మహిళలను నానా కోస పెడతా ఉన్నది. ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తుంగలో దొక్కి ఇప్పుడు ప్రధానంగా రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. ఇవాళ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తే వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి రైతులకు ఇవాళ మద్దతు ధరతో పాటు వరి ధాన్యం మీద 500 బోనస్ ప్రతి క్వింటాల్కి ఇచ్చి కొంటామని ఆ రోజు చెప్పడం జరిగింది, రైతులు నమ్మడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కింద కేసీఆర్ గారు 10,000 ఇస్తే వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తే 2,00,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా రైతులు అన్ని విధాలుగా మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిని అన్నిటిని కూడా తిలోదకాలు ఇస్తూ రైతులను నానా అరిగోస పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. ఇవాళ ఆ రోజు ప్రియాంక గాంధీ గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పిలుచుకొచ్చి రైతులకు మేలు చేస్తామని చెప్పి ప్రతి ధాన్యం గింజ మేము కొంటాము, ఆ మద్దతు ధర 3,000తో పాటు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అన్ని రకాల ధాన్యాలపైన మేము ఇస్తామని ఆ రోజు రాహుల్ గాంధీతో చెప్పించడం జరిగింది. అదేవిధంగా చెరుకు రైతులకు కూడా 850 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నకు 330 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పప్పు ధాన్యాల మీద 350 రూపాయలు ఇస్తామని చెప్పింది. మొక్కజొన్న అన్నిటి కూడా ఇవాళ అన్ని రైతులు పండించే ప్రతి పంట మీద మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ఈరోజు మోసం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే ఇవాళ మేము రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం, అది కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని ఇవాళ పేపర్ ప్రకటనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయడం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు వడ్లు దాదాపు 90% ఈ రాష్ట్రంలో పండుతాయి, కేవలం 10% మాత్రమే సన్న వడ్లు పండుతాయి. ఈ సన్న వడ్లకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా దగా చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని మొత్తానికి కూడా 500 బోనస్ మద్దతు ధరతో కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 1,20,00,000 టన్నుల ధాన్యం పడుతూ ఉంటుంది. దీని అందరికీ కూడా బోనస్ ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ 6,000 కోట్ల రూపాయల్లో వీళ్ళ అన్న ప్రకారం సన్న వడ్లకు మాత్రమే
500 బోనస్ ఇస్తే కేవలం 500 కోట్లు మాత్రమే అవుతాయి. అంటే వీళ్ళు ఒప్పుకున్న ప్రకారం 5,500 కోట్లు రైతులకు ఎగనామం పెడతా ఉంది. అదేవిధంగా రైతు భరోసా కింద ఇవాళ 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు నేటికి కూడా 5,000 మాత్రమే, గత ప్రభుత్వంలో ఇచ్చినట్టే 5,000 మాత్రమే ఇచ్చింది. అది కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అందుకని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా వచ్చే వానాకాలం నాటికి రైతు భరోసా కింద మీరు ఎగ్గొట్టిన 2,500తో పాటు 7,500 రైతు బోనస్ ఇస్తూ మొత్తం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. రైతుల వెంట ఉద్యమం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా మేము ఉద్యమం చేస్తామని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేక రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కల్లాలకు వస్తే కల్లాలకు లోపల రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకొని ఈ గాలులకు అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని చూసి రైతుల గుండెలు గుబేలవుతున్నాయి. కొంతమంది రైతులు అదే ధాన్యం నిల్వల పైన పడి చనిపోవడం జరుగుతూ ఉంది. మీరు ఈ విధంగా రైతులను మోసం చేయడానికి మీరు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే కల్లాలో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేయాలి. అది కూడా క్వింటాల్కు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ యువతను కూడా మీరు తీవ్రంగా మోసం చేయడం జరిగింది. 4,000 భృతి ఇస్తామని చెప్పి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు మేము ఏడైస్తున్నాం నిరుద్యోగ భృతి మీరు చెప్పండి అని అంటుంటే ఇది ఏ విధమైనటువంటి మోసం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు కూడా విపరీతమైన హామీలు ఇచ్చారు. ఇవాళ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, యువతలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఆ మహిళలను కూడా మోసం చేయడం జరిగింది. అంటే మీరు కేవలం మోసం చేసి అధికారంలోకి వచ్చి దండుకోవడానికి వచ్చిరని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అనేక హామీలన్నిటి కూడా ఈ వానాకాలం లోపల ఖచ్చితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు రైతుల కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కలెక్టర్లే బాధ్యత వహిస్తూ కొనుగోలు చేయించాలని చేతులు దులుపుకోవడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే రైతులకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే కలెక్టర్లు బాధ్యులు చేయాలని ఆఫీసర్లను అధికారులను అడ్డుపెట్టుకొని ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాట మారుతుంది. కాబట్టి మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వానాకాలం లోపల పండిన ప్రతి గింజను కొనాలి. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి. రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల ఇట్లా మీరు ఖచ్చితంగా ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, రైతులందరినీ సమిష్టిగా చేస్తామని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రైతాంగం తరఫున మేము రైతుల కొరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వారికి ఎన్నంటి ఉండి వారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలివి కాని హామీలు ఇచ్చి 2023 నవంబరు 30 తారీఖు నాటి వరకు ఎన్నో విచిత్రమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది రైతాంగానికి. రైతులకు గత ప్రభుత్వం రైతు బంధువు 10,000 రూపాయలు సహాయం చేస్తే ఈ ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తామన్నది. అదే భూమి లేని కౌలు రైతులకు 15,000 ఇస్తానది ఎకరాకు. అదే కూలీలకు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానది. ఇట్లా రకరకాల హామీలు ఇస్తూ దానిలోనే భాగంగా రైతాంగానికి పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదే అప్పటి నుంచి తత్సారం చేసుకుంటూ వచ్చి 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు 10:30 గంటలకు నేను రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణం తీసుకోపోండి, ఇప్పుడే పోయి నేరుగా బ్యాంక్కి వెళ్ళి మీరు 2 లక్షలు తీసుకుంటే నేను 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అవుతున్నా, నేను 10:30 గంటలకు మీకు సంతకం పెట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, ఏకకాలంలో ఇంతవరకు గత ప్రభుత్వాలు చేయని విధంగా నేను చేస్తానని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి రకరకాల మాటలు వాగ్దానాలు ఇచ్చుకుంటూ వచ్చి గతంలో కూడా వరంగల్ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని ఆ డిక్లరేషన్ లో మరి 365 దినాల టైం ఉంది, మేము ఖచ్చితంగా 360 దినాల టైంలో అధికారంలోకి వస్తాము, వచ్చి రైతాంగానికి మేము ఇవన్నీ డిక్లరేషన్లో ప్రకటించినవన్నీ కూడా చేస్తాం, అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మొట్టమొదటి డిక్లరేషన్లో ఒకటో నెంబర్ ఏం చెప్పిండు, రైతులకు ఏదైతే పండిస్తున్న పంట ఉందో ఆ పంట అన్ని రకాల పంటలకు కూడా 500 రూపాయలు చెల్లిస్తా అని చెప్పి బోనస్ చెల్లిస్తా అన్నాడు. రెండోది 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నాడు. మూడోది ఏం చెప్పిండు, కౌలు రైతులకు మరియు రైతులకు అందరికి కూడా 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తా అన్నాడు.
నాలుగోది వచ్చేసి ఏం చెప్పిండు, భూమి లేని రైతులకు 12,000 రూపాయలు ఇస్తాడు. ఇట్లా అన్ని గత 365 రోజుల ముందే ప్రభుత్వం రాక ముందు నుంచి రైతులను నమ్మించుకుంటా నమ్మవలుకుంటూ వచ్చి ఇప్పుడు నయవంచనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎలక్షన్లు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, మరియు సార్వత్రిక ఎన్నికలన్నీ ముగిసినందుకు దాని తర్వాత మాట మార్చి ఇప్పుడు సన్నోట్లకు మాత్రమే 500 ఇస్తా, మిగతా ఓట్లకు లేదు, దొడ్డు ఓట్లకు అంటారు. ఈ ప్రాంతంలో గణనీయంగా ఎక్కువగా దొడ్డు ఓట్లే పండిస్తారు రైతులు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. 2020-2021 వర్షాకాలం సీజన్ లో ఏం చెప్పిండు, కేసీఆర్ గారు సన్న ఓట్లు వేస్తే బాగుంటది, ఇక్కడ అంతా సన్న ఓట్లు తింటున్నారు, వేస్తే బాగుంటది అని చెప్పి సన్న ఓట్లు ఇస్తే పంటలు రాక రైతులు నష్టపోయిందని చెప్పిండు. మరి ఇప్పుడు అదే సన్న ఓట్లకి ఎట్లా ఇస్తా అంటాడు ఈయన, గిట్టుబాటు ధర మీద 500 రూపాయలు బోనస్, మిగతా ఓట్ల కానీ ఇదంతా నయవంచనకు గురి చేసి ఏదో రైతుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడడానికి ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు మేము సింగిల్ విండో రైతుల తరఫున మరి మీరు రైతుల పక్షాన నిలబడి రైతు కొరకు పోరాటం చేసి ఇవన్నీ అమలు అయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులకు 12,000 రూపాయలు ఇస్తాడు. ఇట్లా అన్ని గత 365 రోజుల ముందే ప్రభుత్వం రాక ముందు నుంచి రైతులను నమ్మించుకుంటా నమ్మవలుకుంటూ వచ్చి ఇప్పుడు నయవంచనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎలక్షన్లు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, మరియు సార్వత్రిక ఎన్నికలన్నీ ముగిసినందున దాని తర్వాత మాట మార్చి ఇప్పుడు సన్నోట్లకు మాత్రమే 500 ఇస్తా, మిగతా ఓట్లకు లేదు, దొడ్డు ఓట్లకు అంటారు. ఈ ప్రాంతంలో గణనీయంగా ఎక్కువగా దొడ్డు ఓట్లే పండిస్తారు రైతులు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. 2020-2021 వర్షాకాలం సీజన్లో ఏం చెప్పిండు, కేసీఆర్ గారు సన్న ఓట్లు వేస్తే బాగుంటుంది, ఇక్కడ అంతా సన్నోట్లు తింటున్నారు, వేస్తే బాగుంటుంది అని చెప్పి సన్న ఓట్లు వేస్తే పంటలు రాక రైతులు నష్టపోయిందని చెప్పిండు. మరి ఇప్పుడు అదే సన్న ఓట్లకి ఎట్లా ఇస్తా అంటాడు ఈయన, గిట్టుబాటు ధర మీద 500 రూపాయలు బోనస్, మిగతా ఓట్ల కానీ ఇదంతా నయవంచనకు గురి చేసి ఏదో రైతుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడడానికి ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు మేము సింగిల్ విండో రైతుల తరఫున మీరు రైతుల పక్షాన నిలబడి రైతు కొరకు పోరాటం చేసి ఇవన్నీ అమలు అయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు తెలియగలం.